అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ స్నేహితుల దినోత్సవం రోజున ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ ఉన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా పెద్దలు చెప్పే ఒక సామెత ఏమిటంటే, కష్టాల్లో ఉన్నప్పుడే ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఇది మన పెద్దలు చెప్పే సామెత. కానీ ఈనాటి సమాజంలో స్నేహం అనే పదానికి అర్థమే మారిపోయింది. నేడు మన చుట్టూ ఉన్న లోకపు స్నేహం ఎలా మారిపోయిందంటే, లాభ నష్టాలను బేరీజు వేసుకొని, లెక్కలు సరిచూసుకొని, అవసరాన్ని బట్టి పైకి ఎంతో నిస్వార్థమైనదిగా నటిస్తూ, కపటముగా, మోసపూరితముగా ఏనాడో మారిపోయింది స్నేహం. సాధారణంగా వ్యాపారం చేసేటప్పుడు లాభ నష్టాలను చూసుకొని, లాభం వస్తే వ్యాపారాన్ని కొనసాగిస్తాము, నష్టం వస్తే ఆ వ్యాపారాన్ని ఆపేస్తాము. నేడు స్నేహం కూడా ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఈ వ్యక్తితో స్నేహం చేస్తే నాకు లాభమా నష్టమా? ఈ స్నేహం వల్ల భవిష్యత్తులో నాకు మేలు కలుగుతుందా అని లెక్కలు వేసుకొని మరి స్నేహం చేసేవారే చాలామంది. ఒక మనిషికి ఉన్న హోదా, అతనికి ఉన్న ధన సంపాదన, ఓ గొప్ప సక్సెస్, లేదా భవిష్యత్తులో ఇతని వల్ల ఉపయోగాలు ఉన్నాయా, ఈ మనిషి వల్ల నాకు, నా కుటుంబానికి మేలు కలుగుతుందా, రాజకీయ పలుకుబడి ఉన్నవాడేనా అని ప్రతీదీ లెక్కలు వేసుకొని దగ్గరయ్యేవారే ఎక్కువ మంది. ఈ లోకపు సూత్రం ఏమిటంటే, నీ వలన నాకు ప్లస్సా అయితే నేను నిన్ను కలుపుకుంటాను, నీ వలన నాకు మైనస్సా అయితే నా జీవితంలోంచి నిన్ను తీసేస్తా అని ఈ లోకం అంటుంది. బైబిల్ స్నేహాన్ని గురించి ఏమని హెచ్చరిస్తోంది అంటే, సామెతలు 19:4, ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ప్రావెర్బ్స్ 19:4, వెల్త్ అట్రాక్ట్స్ మెనీ ఫ్రెండ్స్ బట్ ఈవెన్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ పూర్ పర్సన్ డిజర్ట్స్ దెమ్ అని బైబిల్ స్నేహాన్ని గూర్చి హెచ్చరిస్తూ ఉంది. మనం విజయం సాధించినప్పుడు, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నప్పుడు, సంఘములో బాగా పలుకుబడి ఉన్నప్పుడు అనేక మంది మనల్ని స్నేహితులుగా చేర్చుకుంటారు, మనతో స్నేహం చేస్తారు. కానీ మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనం అపాయములో చిక్కుకున్నప్పుడు, ఆర్థిక స్థితి దిగజారినప్పుడు, జీవితంలో ఓటమి పాలైనప్పుడు, ఉద్యోగ వేటలో వెనుకబడినప్పుడు లోకం మనల్ని ఒంటరిని చేస్తోంది. మన వల్ల ఏ లాభము లేదని తెలిస్తే సొంతవారైనా, ఇంటివారైనా, బంధువులైనా, స్నేహితులైనా మనల్ని అసహ్యించుకునే రోజుల్లో మనము ఉన్నాము. కానీ ఈ లోకంలో ఏ ప్రతిఫలము ఆశించకుండా, మన బలహీనతలను చూసి అసహ్యించుకోకుండా, మన అపజయాన్ని చూసి మనల్ని తక్కువ వానిగా చూడకుండా, మనలో లోపాలను చూడకుండా మనల్ని లెక్క చేసే స్నేహితులు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటారు. అయితే ఏదో ఒక సందర్భంలో మన లోపాలను బట్టి మనపై వారికున్న స్నేహభావం తరిగిపోవచ్చు. ఎందుకంటే వారు కూడా మనుషులే కాబట్టి. కానీ మనలోని లోపాలను బట్టి కాకుండా మనల్ని ప్రేమించే ఒకే ఒక్క స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, బైబిల్ చెబుతున్న స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, యోహాను 15:15, ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. జాన్ 15:15, ఐ నో లాంగర్ కాల్ యూ సర్వెంట్స్ బికాస్ ఏ సర్వెంట్ డస్ నాట్ నో his master's business. Instead, I have called you
ఫ్రెండ్స్ అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు చూపించే స్నేహం ఎటువంటిది అంటే, మన సంపాదన చూడదు, మన పలుకుబడిని పట్టించుకోదు, మన ఉద్యోగ స్థితి, సంఘములో మన స్థానం చూడదు. మన యొద్ద నుండి ఏమీ ఆశించని ఉచితమైన అమూల్యమైన స్నేహం యేసుక్రీస్తు చూపించే స్నేహం. ఇదే నిజమైన స్నేహం. ఈ లోకములో సరదాగా కాలక్షేపం చేయడానికి స్నేహితులు ఉండవచ్చు, కానీ మన కష్టకాలములో తోడుండే స్నేహితులు ఎంతమంది? మన అపజయం చూసి ఆ ఫెయిల్యూర్లో ధైర్యాన్ని నింపగలిగే స్నేహితులు ఎంతమంది? మన ఉద్యోగ స్థితిని, సంపాదించే సంపాదనను బట్టి కాక మనల్ని తన స్నేహితునిగా అభిమానించే స్నేహితులు ఎంతమంది? చివరిగా, ఈ లోకములో నువ్వు ఎందుకు పనికిరాని వాడవని ఇతరులు నిన్ను అసహ్యించుకున్నా, నీ స్నేహితులు నిన్ను విడచి వెళ్ళిపోయినా, నీ సొంతవారే నిన్ను త్రోసిపుచ్చిన, నిన్ను ఓదార్చుటకు నీ చేయి పట్టుకొని నిన్ను సన్మార్గములో నడిపించడానికి యేసుక్రీస్తు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకపు స్నేహం ఓ ప్రవహించే సెలయేరు వంటిది. నీటి ప్రవాహం ఆగిపోతే, ఇంకిపోతే ఆ సెలయేరు ఎండిపోతుంది. కానీ దేవుని స్నేహం ఒక జీవపు ఊట లాంటిది. అది ఎన్నటికీ ఇంకిపోదు. అటువంటి నిజమైన స్నేహితుడైన యేసుక్రీస్తుకు మన హృదయాలలో చోటు ఇద్దామా? బైబిల్లో సామెతల గ్రంథములో స్నేహాన్ని గూర్చి ఏమని చెప్పబడిందంటే, సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ప్రావెర్బ్స్ 17:17 ఎ ఫ్రెండ్ లవ్స్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఎ బ్రదర్ ఈజ్ బోర్న్ ఫర్ ఎ టైమ్ ఆఫ్ అడ్వర్సిటీ. ఈ లోకపు మనుష్యులు చూపించే స్నేహము కంటే యేసుక్రీస్తు చూపించే స్నేహం ఎంతో అత్యున్నతమైన స్నేహం. మనుష్యుల కోసం తన ప్రాణాన్నే బలిగా అర్పించిన ఆ యేసుక్రీస్తు యొక్క స్నేహాన్ని మీరందరూ ఎంచుకుంటారని, యేసుక్రీస్తును స్నేహితుడిగా భావించి ముందుకు జీవితంలో కొనసాగుతారని ఆశిస్తూ, అందరికీ మరి ఒకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరి ఒక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేంత వరకు క్రీస్తులో మీ సహోదరుడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.